ఆపరేషన్ కర్రెగుట్ట క్లైమాక్స్కు చేరుకుంది. ఇప్పటికే కర్రెగుట్టను అష్టదిగ్బంధనం చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి భద్రతా బలగాలు పూర్తిస్థాయిగా కర్రెగుట్టను జల్లెడ పడుతున్నాయి. మరోవైపు 10,000 మందితో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్న భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు ల్యాండ్ ప్రూఫ్ మైనింగ్ అలాగే ఇతరత్ర అత్యాధునిక పరికరాలతో ఆ ప్రాంతానంతా కూడా కోమింగ్ నిర్వహిస్తున్నారు. ఇక అక్కడి అగ్రనేతలైనటువంటి హిడ్మాతో సహా మిగతా వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళినట్టుగా పోలీసులు భావిస్తున్నారు, లేదా అక్కడే ఉన్నటువంటి సొరంగాల్లో దాక్కున్నట్టుగా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద కర్రెగుట్టను అష్టదిగ్బంధనం చేశాయి భద్రతా బలగాలు. 10,000 మందితో నిరంతరం పహారా కాస్తున్నాయి. డాగ్ స్క్వాడ్, మైండ్ ప్రూఫ్తో పాటు భారీగా ఆయుధాలు ఏర్పాటు చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన మావో నేతలు భూగర్భంలో రహస్య స్థావరాల్లో దాక్కున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లాలో ఉన్న కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ క్లైమాక్స్కు చేరింది. మావోయిస్టు నేతలు లక్ష్యంగా భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతోంది. 10 రోజుల ఈ ఆపరేషన్లో భాగంగా కర్రెగుట్టలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కర్రెగుట్టపై పూర్తి పట్టణ సాధించాయి. 20,000కు పైగా సాయుధ బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. 5,000 అడుగుల ఎత్తులో ఇక్కడ శిఖరం వరకు చేరుకున్న బలగాలు జాతీయ పతాకాన్ని ఎగరవేశాయి. అన్ని వైపుల నుంచి భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. కర్రెగుట్టల్లో పైభాగంలో బేస్ క్యాంప్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 10,000 మందితో కూడిన 2 బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. బేస్ క్యాంప్ సమీపంలో భారీ సెల్ టవర్లను కూడా ఏర్పాటు చేశాయి సాయుధ బలగాలు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బేస్ క్యాంప్ వద్ద భారీగా భద్రత కల్పించారు. డాగ్ స్క్వాడ్, మైండ్ ప్రూఫ్తో పాటు భారీగా ఆయుధాలను మోహరించారు. మావోయిస్టులు వదిలేసిన బంకర్లు, షెల్టర్ జోన్లను గుర్తించారు బలగాలు. కర్రెగుట్టల్లో దోబికొండ, నీలం సారాయి కొండలను జవాన్లు స్వాధీనపరుచుకున్నారు. ఇక మావోయిస్టులు ఖాళీ చేసి ఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. అన్ని ప్రాంతాల నుంచి స్వాధీనానికి ఏర్పాటు చేశాయి బలగాలు. సిఆర్పిఎఫ్ నేతృత్వంలో ఛత్తీస్గఢ్కు చెందిన డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్, కోబ్రా బలగాలు పెద్ద సంఖ్యలో కూంబింగ్లో పాల్గొన్నాయి. కర్రెగుట్టను భద్రతా బలగాలు అష్టదిగ్బంధనం చేశాయి. మావోయిస్టుల కార్యకలాపాలను నిర్మూలించడం లక్ష్యంగా ఆపరేషన్ కగారు కొనసాగుతోంది. 20,000 మందికి పైగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటివరకు మావోయిస్టు కీలక నేతల ఆచూకీ లేదు. దాంతో సెర్చ్ ఆపరేషన్ మరింత ముమ్మరం చేస్తున్నారు. అయితే భద్రతా బలగాలు భారీగా మోహరించడంతో మావోయిస్టు అగ్రనేతలంతా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. కర్రెగుట్టను వదిలి మకాం మార్చినట్లు భావిస్తున్నారు. ఇక కర్రెగుట్టని మావోయిస్టులు ఖాళీ చేసి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయి ఉంటారని ఏజెన్సీలో ప్రచారం భారీగా జరుగుతోంది. మరోవైపు భద్రతా బలగాలు మాత్రం మావోయిస్టులు వదిలేసిన బంకర్లు, షెల్టర్ జోన్లను గుర్తించాయి. దీంతో భూగర్భంలో రహస్య స్థావరాల్లో దాక్కని ఉంటారని భావిస్తున్నారు. అందుకు నిటారుగా ఉన్న కర్రెగుట్టలే కారణమని చెప్తున్నారు. 2026 కల్లా దేశంలో మావోయిస్టులు లేకుండా చేయడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్ట ప్రాంతంలో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.